ఏంట్రా ఏమైంది? రే వీడున్నాడే. ఏమైంది చెప్పరా, నేను నవ్వుతా. అరే వీడున్నాడే, రోజు ఫోన్లో మాట్లాడతాడు కదా, అమ్మాయిని కలవటానికి వెళ్ళాడు నిన్న. సూపర్ కదరా, కంగ్రాట్స్ బావా. అది అమ్మాయి కాదురా బాబు, 2 పిల్లల తల్లి. వీడితో కలిసి అలా ఆయన్ని చంపేద్దామంటుందంట. చంపకపోతే వీడి ఫోన్ కాల్స్ అన్నీ ఆడికిస్తానని వీడిని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆపండ్రా. అరే ఏం చేస్తావు? ఏముందరా, వీడు వాళ్ళ ఆయన్ని చంపాలి, లేకపోతే వాళ్ళ ఆయన వీడిని చంపుతాడు. వాణ్ణి కాదురా, ముందు మిమ్మల్ని చంపాలి. అయినా ఏదైనా చేస్తున్నప్పుడు ప్రోత్సహించేవాడు, ఇబ్బందుల్లో కాపాడేవాడు లేనప్పుడు ఫ్రెండ్స్ ఉన్నా లేకపోయినా ఒకటేరా. అరే నువ్వు త్రివిక్రమ్ డైలాగులు మార్చి మార్చి మమ్మల్ని దొబ్బకరా రే. అంతేరా, ఆయన చెప్తే చప్పట్లు, నేను చెప్తే చివాట్లు. అయితే ఏమంటావరా, ఇప్పుడు వెళ్ళి వాళ్ళ ఆయన కాళ్ళు పట్టుకోమంటావా ఏంటి? అయినాలో వచ్చేస్తే మీకు కూడా తప్పవురా ఇలాంటివి. నేనైతే ఆంటీలను చేయనురా బాబు, అమ్మాయిలనే చేస్తా. నేనైతే అసలు లవ్ కూడా చేయనురా. ఈ అమ్మాయిలు ఇవన్నీ మనకి పెద్ద సెట్ అవ్వవు. కొంపదీసి నువ్వు ఆ టైపా? చే అప, మనకు తగ్గట్టుండే అమ్మాయి దొరికితే చాలరా. ఎలాంటోళ్ళు కావాలేంటి తమరికి? సింపుల్ రా, సింపుల్గా ఉండే అమ్మాయి అయితే చాలు, అంతే. కాస్త అర్థమయ్యేటి చెప్పరా బాబు. ఈ రోజుల్లో సింపుల్గా ఉండే అమ్మాయిలు దొరకడం చాలా కష్టం రా. చూడగానే ఏముందరా అనిపించేలా లేకపోయినా పర్లేదు, కానీ జీవితాంతం తనతోనే లైఫ్ ఇమాజిన్ చేసుకోవాలి అనిపించేలా లేకపోయినా పర్లేదు, కానీ ప్రెజెంట్ తనతో ఉంటే చాలు అనిపించేలా ఉంటే చాలు. తన నోటితో కాకుండా కళ్ళతో మాట్లాడినా అర్థం అయ్యేలా ఉండాలి. ఫైనల్గా నాకన్నా నా ప్రేమకి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేలా ఉండాలి. నా ఈ చిన్ని ప్రపంచాన్ని అందంగా మార్చేలా ఉండాలి, అంతే. అది చాలు. అలా అయితే నువ్వు లైఫ్ లాంగ్ సింగిల్గా ఉండాలిరా. వీడే బెటర్, దొరికిన దాన్ని దున్నేస్తున్నాడు. నువ్వు అసలు దారుణం రా బాబు.